వెయిట్. దొండకాయ ఫ్రైని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఒకసారి ఈ కొబ్బరి పొడిని వేస్ట్ చేసుకోండి. ఇక మళ్ళీ అలానే చేసుకొని తింటారు. అండ్ అలాగే ఇక వేరే సైడ్ డిష్ ఏవి అవసరం లేకుండానే అన్నం మొత్తం ఈ ఫ్రైతోనే లాగించేస్తారు. అది ఎలాగంటే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఒక ఆనియన్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త పచ్చివాసన పోయి దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి దొండకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత టేస్ట్ సరిపడిన సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు కాస్త మగ్గిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా కారం అండ్ అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కొబ్బరి కారాన్ని నేను యాడ్ చేసినటువంటి కొబ్బరి కారంలో కూడా కారం ఉంటుంది కాబట్టి సో నేను 1 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని మాత్రమే యాడ్ చేసుకున్నాను. మీరు వచ్చేసి మీ స్పైసీనెస్ కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవాలి. కొబ్బరి కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను కింద ట్యాగ్ చేశాను. అవసరమైన వాళ్ళు చూసేయండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.